పిల్లలు పాడు చేస్తున్నాం, అటువంటి ఫుడ్స్ ఇప్పిస్తున్నాం. మనం పనికిరాని వస్తువులన్నీ కొనిస్తున్నాం, గాడ్జెట్స్ ఇచ్చేస్తున్నాం, మొబైల్స్ ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. ఇవ్వడం వల్ల పిల్లలు పాడైపోతున్నారు. మరి ఏం చేయాలి? ఏం జరుగుతోంది చూడండి. ఇప్పుడు మీలో చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది పిల్లలు ఇంటి దగ్గర మీ మాట సరిగా వినట్లేదు. ప్రజెంట్ చదువుతున్న స్కూల్లో వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఫైనల్ గా ఎగ్జామ్ టైం అనేది 2 hours ఉంది. 2 hours కంప్లీట్ అయిపోయింది. చాలా మంది పిల్లలు ఆల్రెడీ బయటకు వచ్చేసారు. మావాడి కోసం వెళ్తున్నాం. మావాడు ఇంకా రాలేదు. వచ్చాక వాడిని తీసుకొని రిసీవ్ చేసుకుని ఆల్రెడీ భోజనాలు అయితే మేము చేసేసాం. మావాడు వచ్చినట్టయితే వాళ్ళకి కూడా భోజనాలు పెట్టి ఇంకా క్లోజింగ్ అనండి. సో మీరు తిరుమలరావు గారి స్పీచెస్ విని ఉంటారు. చాలా ఎక్సలెంట్ అండి చెప్పాలంటే. యాక్చువల్గా ఈ అవగాహన సదస్సు అనేది పేరెంట్స్కి మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ చేయవలసి వస్తుంది. ఇక్కడే లంచ్ అండి. అన్ని ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఎంత ఎక్సలెంట్గా ఈ ప్రోగ్రామ్ అవుతుంది అనుకోలేదు. మా వాడు వచ్చాక ఇదిగోండి వచ్చాడు. వాడికి ఎలా రాశాడు ఏంటంటే, పర్వాలేదు డాడీ